హాయ్ అండి అందరికీ. ఇంక కార్తీక మాసం లాస్ట్ సోమవారం టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇదిగో అండి శ్రీ మౌనగిరి క్షేత్రం అన్నమాట. శ్రీ ఆంజనేయ స్వామండి. నా పెళ్లయిన తర్వాత నాకిద్దరు పిల్లలు పుట్టారు గానీ ఎప్పుడు ఈ టెంపుల్‌కైతే రాలేదండి నేను. మా అనంతపురంలోనే ఉంది. మాకు దగ్గరేనండి టెంపులు. అయినా సరే ఎప్పుడు రాలేదు నేను. ఆంజనేయ స్వామయితే ఇన్ని రోజులకి నన్ను రప్పించుకుంటున్నారండి. ఆ టెంపుల్ దగ్గరగా ఉన్న ఈ తోటయితే చాలా బావుందండి. మొత్తం చుట్టూ తోటలు, పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. మామిడి చెట్లు ఇంక ఈ టెంపుల్ అయితే కొండ మీద ఉందన్నమాట. ఇంకా ఫైనల్ అయితే గుడికైతే వచ్చేసాము పైకి. ఇంక మా వాళ్ళైతే కాళ్ళు కడిగేసుకున్నారు. ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసాము. చాలా బావుంది టెంపుల్ అయితే చాలా పెద్దదండి. ఇంక ఇప్పుడిప్పుడైతే టెంపుల్ డెవలప్ చేస్తున్నారు పెద్దగా. అమ్మో! లోపల చూడండి ఎంత బావుందంటే చెప్పలేను నేను ఆ మాటల్లోని. చాలా బావుందండి టెంపులు. చాలా పెద్దది. టెంపుల్ ఎలా ఉన్నా ఆంజనేయ స్వామయితే చాలా పెద్దగా ఉన్నారండి. చాలా బావుంది. ఇంకా ఆయనకిష్టమైన శ్రీరాములు ఫస్ట్ స్టార్టింగ్‌లో కనిపిస్తున్నారనమాట. ఈ టెంపుల్‌కెప్పుడో వచ్చుంటే ఎంత బావుండనిపిస్తుందండి. అంత బావుంటది టెంపులు. చాలా ప్రశాంతంగుంది లోపల. ఈ రాయిని గమనించారా? మనకి రామేశ్వరంలోని రాళ్ళు తేలుతాయి కదండీ! అలాంటిదనమాట ఇది. మరి దీని చరిత్ర గురించి నాకైతే తెలీదు. మీరెప్పుడైనా ఈ టెంపుల్ చూసుంటే కామెంట్ చేయండి. ఈ రాయి కూడా ఎందుకు పెట్టారో కామెంట్ చేయండి. ఇంకా ఓపెన్ అయితే అస్సలు లేదు. పైన చిన్నగా హోల్ పెట్టారనమాట. దాంట్లో మనిష్టమండి. కాయిన్స్ ఏసుకోవచ్చనమాట. ఇంకా దానికైతే ఓపెన్ లేదు. చూడండి ఆంజనేయ స్వామయితే నాకు 2 కళ్ళు సరిపోలేదు. అంత పెద్దగా ఎంత బావున్నారసలకి. మనకిక్కడ అన్నదానం చేస్తారంటండి. సాటర్‌డే అండ్ సండే పెడతారంట. మేమైతే సోమవారం వచ్చాం గాబట్టి మాకా ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా అన్నదానానికి కూడా ఖచ్చితంగా రావాలండి. నాకైతే చాలా హ్యాపీగుంది కార్తీక మాసంలో ఈ టెంపుల్ చూడడం. ఇంక ఇప్పుడిప్పుడైతే కడుతున్నారింకా టెంపులు. ఇంకేం చూడండి రాళ్ళు చెక్కుతున్నారనమాట. ఎంత గ్రేట్ అసలకి.